నమస్తే, వెల్కమ్ టు టీఎస్టీ న్యూస్. నేను సృజన. కన్న కూతురికి రక్షణగా నిలవాల్సిన తండ్రి ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి కన్న కూతురుపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడిన కసాయి తండ్రిని సనత్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్లోని సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడు తన భార్య, ముగ్గురు కూతుళ్లతో కలిసి నివసిస్తున్నాడు. హౌస్ కీపింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించే నిందితుడు కొంతకాలంగా మద్యానికి బానిసైనట్లు పోలీసులు గుర్తించారు. మద్యం సేవించిన సమయంలో తరచూ భార్య పిల్లలతో గొడవ పడేవాడని సమాచారం. ఈ క్రమంలో మద్యం మత్తులో విలక్షణ కోల్పోయిన నిందితుడు తన రెండో కూతురిపై లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మార్చ్, ఏప్రిల్, మే నెలల్లో బాలికపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. కన్న కూతురిపైనే తండ్రి దారుణానికి పాల్పడడంతో కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అయితే విషయం బయటకు వస్తే కుటుంబం పరువు పోతుందనే భయంతో కొంతకాలం ఈ ఘటనను బయటికి చెప్పకుండా ఉన్నట్లు తెలుస్తోంది. నిందితుడి అరాచకాలు మాత్రం ఆగలేదు. తండ్రి వేధింపులు భరించలేక చివరికి బాలిక బాధిత ధైర్యంగా ముందుకు వచ్చింది. సనత్ నగర్ పోలీసులను ఆశ్రయించి తనపై జరిగిన దారుణాన్ని వెల్లడించింది. బాలిక ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలి వాంగ్మూలం, ఇతర వివరాల ఆధారంగా నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కన్న బిడ్డలకు అండగా నిలవాల్సిన తండ్రే తన బాధ్యతను మర్చి ఇలాంటి దారుణానికి పాల్పడడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. ముఖ్యంగా కుటుంబ పరువు, సమాజం ఏమనుకుంటుందనే భయంతో బాలలపై జరిగే వేధింపులను దాచిపెట్టడం మరింత ప్రమాదకరంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బాధిత బాలిక ధైర్యంగా పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాలికకు అవసరమైన రక్షణ, సహాయం అందించేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. నిందితుడిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకునే దిశగా దర్యాప్తు కొనసాగుతోంది.